హాయ్ అండి. ఇదైతే ఫ్రైడే రోజు మినీ వ్లాగ్ అనమాట. ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ముగ్గులన్నీ వేసేసుకున్నాను. అలాగే ఈరోజు ఇండిపెండెన్స్ డే కూడా కదా, అందుకని పిల్లల్ని కూడా స్కూల్కి రెడీ చేయాలి. లంచ్ బాక్స్ అయితే ఏం పంపించట్లేదు, ఓన్లీ టిఫిన్ పెట్టి పంపిస్తున్నాను. ముందు నేనైతే రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి నార్మల్గానే పూజ చేసుకున్నాను అనమాట ఇంట్లో. పిల్లల్ని లేపి రెడీ చేద్దామంటే మా పాపకి నైట్ నుంచి ఫీవర్ స్టార్ట్ అయిందనమాట. తనైతే చాలా అన్ఈజీగా ఉంది. మధ్య మధ్యలో ఏడుస్తూ అట్లాగా నిద్ర కూడా సరిగా పోలేదు. అందుకని వెంటనే వాళ్ళు లెగవరు కాబట్టి ముందు పిల్లల్ని లేపకుండా నేను ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ముందు నేను రెడీ అయిపోయి పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. పూజ చేసిన తర్వాత ఇంకా వాళ్ళని లేపి స్కూల్కి రెడీ చేస్తాను. ఈరోజు ఇండిపెండెన్స్ డే ఒకటే కాదు, రేపు కృష్ణాష్టమి కూడా ఉంది కాబట్టి స్కూల్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ 2 చేస్తున్నారు. కాబట్టి బాబుని కృష్ణుడి గెటప్ వేసి పంపించాలన్నమాట. వర్ణికాని గోపికమ్మగా రెడీ చేయొచ్చు, కానీ తనకు అసలు ఓపిక లేదు. అందుకని బాబుని మాత్రం కృష్ణుడి గెటప్ రెడీ చేయాలని అనుకుంటున్నాను. పూజ అయితే సింపుల్గా ప్రశాంతంగా అయిపోయింది. ఇక్కడ నేను రెడీ అయ్యాను కదా, అందుకని ఒకసారి చూపిస్తున్నాను అనమాట. ఓవరాల్గా గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నాను, ఇండిపెండెన్స్ డే కదా అని. ఇక్కడ మా బాబు చూడండి. ఏంది రెడీ అవ్వవా కృష్ణుడిలాగా? ఎప్పుడు ఇద్దరు ఎప్పుడు రెడీ అవుతావు? వెళ్తావా స్కూల్కి? ఫ్లూట్ ఏది? బాగుందా ఫ్లూటు? ఇటు చూపించు. ఇట్లా ఫ్లూట్ అంటే చూపించాల్సింది. బాగుందా? వెళ్తావు మరి రెడీ అయ్యి? చేయనా? చూడు జుట్టు. మరి బాయ్ చెప్పు. వర్ణిక ఏంది, ఏం బాగాలేదా? ఫీవర్ వచ్చిందా? మాట్లాడవా? పాపకి అయితే ఫీవర్ ఉంది. స్కూల్కి వెళ్ళే ఓపిక కూడా లేక అంతే పడుకొని ఉంది. లేచి రెడీ అవ్వమన్నా లెగవలేదనమాట. కానీ తను సాంగ్లో ఉందంట. ఇండిపెండెన్స్ డేకి సంబంధించి వాళ్ళ మేడం ఒక సాంగ్ ఇచ్చారు. ముందు రోజు ప్రాక్టీస్ చేసింది. సో అందుకని ఒకసారి వెళ్ళమ్మ, కాసేపు ఆ సాంగ్ అయిపోయే వరకు ఉండి రా అని చెప్పి పాపనైతే రెడీ చేశాను. ఇక్కడ తను తెచ్చుకున్న అవి చూపిస్తుంది జెండాలు. అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మరో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.